హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను విజయనగరం జిల్లాలో ఉన్న శ్రీ రామ్ నారాయణ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. రీసెంట్ గా మేము వెళ్ళాం. ఇదైతే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. మీకు కూడా నచ్చుతుందని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చూసారా, ఇదంతా కూడా బయట నుండి వ్యూ అండి. ఎంత బాగుందంటే మొత్తం సాయంత్రం 6 అయిన తర్వాతే వ్యూ బాగుంటది. ఎందుకంటే లైటింగ్ మాత్రం చాలా బాగా సెట్ చేశారు. ఇది ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అందరూ చాలా మంది వచ్చారు. ఇటు 2 వ్యూస్ ఉంటాయి. ఇది పైనుండి చూడడానికి అచ్చు బాణం షేప్ లో ఉంటదండి. ఇదైతే ఇటు సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి స్టెప్స్ ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఇలా చూడండి, ఆంజనేయ స్వామి ఎంత బాగా కనిపిస్తున్నాడో. దీని హిస్టరీ ఏంటంటే, శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు మార్చి 22, అంటే వాళ్ళ కుమారులు మార్చి 22, 2014లోని దీన్ని కట్టారండి, రామనారాయణని. ఇదైతే చాలా బాగుంటది చూడడానికి. ఇది 60 అడుగులు ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మధ్యన హైలైట్ గా కనిపిస్తుంది. ఇదే అండి వ్యూ, పైనుండి చూడడానికి ఇలాగే ఉంటది వ్యూ, రియల్ వ్యూ. విజయనగరం నుండి ఇలా సెంటర్ చూడండి, బాణం షేప్ లో ఉంది వ్యూ మొత్తం. ఇదంతా టెంపుల్ వ్యూ మొత్తం. చాలా అయితే చాలా బాగుంది చూడండి. లైటింగ్ మాత్రం ఎక్సలెంట్, అద్దరిపోయింది. ఇటువైపుగా లక్ష్మీదేవి విగ్రహం, అటువైపు సరస్వతీదేవి విగ్రహం ఉంది. ఇది పై ఫ్లోర్లు, అంటే పై అంతస్తులో ఉంటది. కిందన గ్రౌండ్ లో మాత్రం వివిధ రకాలైన టెంపుల్స్ అటు ఉన్నాయి. స్టార్టింగ్ అయితే వినాయకుని టెంపుల్ ఉంది. అక్కడ నుండి కొంచెం పక్కకి శివాలయం కూడా ఉంది. ఆ ముందుకి విష్ణు చక్ర ఆకారంలోన గోశాల అయితే ఉంది. సుదర్శన చక్రం ఆకారంలోని కళ్యాణ మండపం, ధ్యాన మందిరం, ప్రసాదాలు, గ్రంథాలయం, వేద పాఠశాల కూడా ఉందండి. వేద పాఠశాల వెనకన ఉంది. 2 ఎకరాల్లో నిర్మించారు. 11 గదుల దాకా ఉన్నాయి. 90 మంది విద్యార్థుల చొప్పున వేదాభ్యాసం అన్ని జరుగుతాయి. ఇక్కడ 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం స్పెషల్ అండి. మెయిన్ అట్రాక్షన్ గా ఉంటది. ఆంజనేయ స్వామికి ఎడం వైపున 32 కూర్య చిత్రాలు, రామాయణ సన్నివేశాలతో సహా చిత్రీకరించారు. మిగతా 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కుడివైపున, ఆ ధనుషాకారంలో ఉంది కదా మొత్తం, ఆ కుడివైపున మిగిలిన 32 రామాయణంలో జరిగే సన్నివేశాలు చిత్రీకరించారండి. 32 చిత్రాలు మొత్తం. ఈ ప్రారంగంలో 16 అడుగుల ఎత్తులో లక్ష్మీదేవి, సరస్వతీదేవి విగ్రహాలు కూడా మెయిన్ అట్రాక్షన్ లాగా కనిపిస్తున్నాయండి. కిందన గ్రౌండ్ లోన చాలా బాగుంది. వాటర్ కూడా పెట్టారు, ఫుల్ గా వాటర్ పైప్ లాగా ఇలా అదొక అట్రాక్షన్ గా పెట్టారు. వ్యూ చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత చాలా బాగుంది కదా. చూడండి లైటింగ్ మెయిన్ చాలా బాగా హైలైట్ గా ఉంది. లైటింగ్ సరస్వతీదేవి విగ్రహం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టారు. ఎడం వైపున ఏమైనా విష్ణాలయం ఉందండి. ఇక్కడ ఈ ధనుసు ఉంది కదా, ఈ ధనుసు షేప్ చివరికి ఇదే అండి విష్ణాలయం ఉంది. ఇటువైపు వచ్చేసరికి రామాయణం సంబంధించినవన్నీ ప్రింట్ చేసి ఉన్నారు. కుడివైపున రామాలయం ఉందండి. చాలా బాగుంది చూడడానికి, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇదే అండి ఆ 36 కూర్చి చిత్రాలు. చూడండి రామాయణం ఎలా స్టార్ట్ అయింది, అసలు దాని కథ ఏంటి, దాంట్లో ఉన్న సారం అంతా ఏంటి అనేది ప్రతి ఒక్క చిత్రం చాలా నీట్ గా అద్భుతంగా చెక్కారండి. శిల్ప అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా కిందన అవి జరిగే సన్నివేశాలు అవన్నీ 3 భాషల్లో లిపి అనేది అర్థమయ్యే 3 భాషల్లో ప్రింట్ చేశారండి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషల్లో కూడా మనకైతే ఇక్కడ స్టోరీల కింద ఇవ్వడం జరిగింది. అంటే రామాయణం ఎలా మొదలు పెట్టారు ఏంటి అనేసి, ఆ రాముడు రామలక్ష్మణులు జన్మించిన దగ్గర నుండి తను ఆ అడవికి వెళ్లాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ అవన్నీ నీట్ గా, కథ చదవక్కర్లేదు, ఆ చిత్రాలు చూసే కథ మొత్తం చాలా నీట్ గా అర్థమవుతుంది. ఒక్కొక్క సన్నివేశం గురించి ఎంత బాగా చెప్పారు కదా. ఇక్కడ చూడండి సీతమ్మ వారు ఎలా దొరికారు జనక మహారాజుకి, అక్కడి నుండి ధనుస్సు విరిచి సీతారామ కళ్యాణం జరిగిన దృశ్యం చాలా చక్కగా వివరించారు. ఇక్కడ నుండి స్టార్ట్ అయిందండి కష్టాలు సీతారాముల వారికి. నెక్స్ట్ దశరథ మహారాజు వెళ్ళిన తర్వాత పట్టాభిషేకం కోసమని జరుగుతుందా. ఇక్కడ చూడండి మా సిస్టర్ చెప్తుంది, మందర ఉంది కదా అది కైకేకి చెప్తుంది, చాడీలు చెప్తుంది. అక్కడ నుండి సీతారాములు లక్ష్మణులు వనవాసం ఉంటదండి, అవి అక్కడి నుండి అలా ఒకదాని తర్వాత ఒక చిత్రం చూడండి చాలా బాగా చెక్కారు. దశరథ మహారాజా ఆ బెంగతో మంచాన పడడం, రామలక్ష్మణులు వనవాసం వెళ్ళిన తర్వాత ఏమేమి జరిగే సన్నివేశాలు, భరతుడు కూడా అన్నతోనే అంతా అనుకొని అన్న పాదరక్షకాలు సింహాసనం మీద ఎక్కించి ఉన్నారు. తర్వాత శూర్పణఖ ఎంట్రీ, శూర్పణఖ ముక్కు కోసేయడం. మా సిస్టర్ చూడండి ఎలా చెప్తుందో, కథ అంతా నేను వీడియో తీస్తుంటే తను చెప్తుంది. తర్వాత లక్ష్మణ బాణరేఖ గీశారు. అది అంతవరకు అయితే ఉంది. ఇదండి మెయిన్ మధ్యన
60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అండి. చూడండి ఎంత బాగుందో కదా, మీకు కూడా నచ్చిందా? ఇక్కడ ప్రదర్శన అయితే జరుగుతుంది, నృత్య ప్రదర్శన. చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు, మీరు కూడా చూడండి, మంచిగా చేస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ లేజర్ షో అయితే జరుగుతుందండి. మెయిన్ పాయింట్ ఏంటంటే లేజర్ షో అండి. ఇది 3 times వేస్తారట పర్ డే. అది 6:30 ఒక షో, 7:30 ఒక షో, 8:30 ఒక షో. మేమైతే 6:30 షోకి వెళ్ళాం, కానీ ఈ ఈ ప్రదర్శన వల్ల ఒక అరగంట లేట్ అయింది. 7కి ఇలా వేశారు. చూడండి చాలా బాగుంది, అది కూడా మీకు చూపిస్తాను. నృత్య ప్రదర్శన కొన్ని సందర్భాల్లోని స్పెషల్ ఒకేషన్లోని మాత్రమే జరుగుతుంది, అది డైలీ జరగదు. లేజర్ షో అనేది మాత్రం 3 times పర్ డే జరుగుతుంది. చూడండి ఎంత మంది వచ్చారంటే చాలా మంది వచ్చారండి. మన లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు ఇది 10 minutes ఒకటి ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామిది ఒక 7 minutes అలా ఉంది. దీన్ని అలా నేను క్రోడీకరించి చాలా స్పీడ్లో పెట్టాను, మీకు బోర్ కొడుతుందేమనే ఉద్దేశంతో. అది దగ్గరించి చూస్తే అనుభూతే వేరు. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు తప్పకుండా ఒకసారి వీలైతే చూడండి. ఆంజనేయ స్వామిని మనసారా తలుచుకోండి. ఎంత అద్భుతంగా చూపించారంటే లేజర్ షోలో, చాలా అంటే చాలా బాగుంది. పంచముఖ ఆంజనేయ స్వామి స్టోరీ అయితే అయిపోయిందండి. చూడండి ఎంతమంది వచ్చారో. నెక్స్ట్ హాఫ్ లో ఉన్న రామాయణ స్టోరీ మొత్తం చూద్దాం రండి. చూడండి స్టార్ట్ అయింది కదా, సీతని ఎత్తుకెళ్ళిపోయాడు అయిపోయింది. తర్వాత రాములు వారు సుగ్రీవుని కలవడం, అక్కడ నుండి యుద్ధం స్టార్ట్ అవడం, ఆంజనేయ స్వామి హెల్ప్ తీసుకోవడం, అన్నీ ఒకదానికొకటి చిత్రాలన్నీ జోడించి ఉన్నాయి. చాలా చక్కగా వివరించారు. సీతమ్మ వారితోని రాక్షసులు, ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని కలవడం, అదే లంక దహనం చేస్తారు కదా ఆ సన్నివేశం, అక్కడి నుండి సీతమ్మ వారిని కలిసిన విషయం ఆంజనేయ స్వామి రాముల వారికి తెలియచేసాం, అక్కడి నుండి వారధైతే కట్టడం, యుద్ధం అయితే జరగడం, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చాలా చక్కగా అయితే తెలిపారు. లక్ష్మణ్కి సంజీవిని తెచ్చే విధానము, యుద్ధం జరగడం, మళ్ళీ కుంభకర్ణిని నిద్ర లేపిన తర్వాత మళ్ళీ యుద్ధం జరిగిన సన్నివేశము, ఆ యుద్ధ తదనంతరం రావణాసుని సంహరించిన తర్వాత, యుద్ధం అయితే ముగిసిన తర్వాత సీతమ్మదేవి అగ్ని పరీక్ష తర్వాత రామాయణం అయితే ఇంతవరకు చూపించారు. ఈ రామాయణం గురించి తెలిపే విగ్రహాలు 72 అండి. చూడండి ఈ రామాయణం గురించి చిన్న మ్యాట్ అయితే ఇక్కడ పెట్టారు. దర్శకు కుడివైపున రామాలయం అయితే ఉందండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. అయోధ్య రాముల వారిలా ఉన్నారు, సేమ్ అలాగే అనిపించింది. ఇది బయట నుండి వ్యూ అండి. ఇదండి ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.